ఒక పుస్తకాన్ని, కొన్ని పదాలని, ఒక లెటర్ని పట్టుకుని ఒక అమ్మాయిని కలవడానికి ప్రయాణం మొదలుపెట్టాను. నా ఈ ప్రయాణానికి గమ్యం లేదు, గుర్తులు తప్ప. హే హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దునే లేచారు? యాక్చువల్లీ చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. అవునా? ఎక్కడికి? ఈ బుక్ గురించి తనకెందుకు చెప్పడం? ఏం లేదు, నా ఫ్రెండ్ సినిమా కోసం లొకేషన్ రెక్కింగ్కి బయటకు వెళ్తున్నాం అంతే. ఓ, మరి మళ్ళీ ఎప్పుడు రిటర్న్? మేబీ 2-3 days. ఓ, హలో, ఆర్ యూ దేర్? యా. మరేంటి సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు? జస్ట్ క్యాజువల్గా కాల్ చేశాను అంతే. ఓకే, సరే, బాయ్. యా బాయ్, టేక్ కేర్. యూ టేక్ కేర్. రాజు చెప్పిన మేనేజర్ ఇతనేనేమో. సార్, రాజు చెప్పిన మేనేజర్ మీరేనా? నువ్వేనా డైరెక్టర్వి? మంచి లేతకున్నావులే. ఇగో ఈ లొకేషన్ ఓకేనా? నువ్వు అడిగిన చెట్టు ఉంది, గుడి ఉంది, అగో నువ్వు అడిగిన నది కూడా గీడనే ఉంది. యాక్చువల్లీ అంటే నాకు 3 ఒక దగ్గర ఉన్నవే కావాలి సార్. ఓహో, గట్లనా? లెటర్లో ఉన్న ప్లేస్ ఇది సెట్ అవ్వలేదు. అమ్మా. హలో, ఏరా ఎక్కడున్నావు? షూటింగ్ లొకేషన్స్ చూడటానికి వెళ్తున్నాను. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఆ అమ్మాయి ఫోన్ చేసింది, నిన్ను కలిసావంట కదా. అందుకే ఫోన్ చేసావా? నువ్వెందుకు చెప్పలేదా అని ఫోన్ చేశాను. ఇందులో చెప్పడానికే ఉంది. నిన్న వాళ్ళ ఫ్రెండ్ని కలవటానికి కోసమని మా ఏరియాకి వచ్చింది. ఎలాగో అక్కడి వరకు వచ్చింది కదా అని నన్ను కలిసి వెళ్ళిందమ్మా. నిన్ను కలిసినందుకు నాకు సంతోషమే. చెప్తే నా ఏర్పాట్లలో నేను ఉంటాను కదా. అమ్మని అప్పుడే దూరం పెట్టచ్చా? కాంతం, శాంతం. తను ఫస్ట్ నీకు నచ్చిందనే చూడటానికి వెళ్ళాను. తనతో మాట్లాడిన తర్వాత ఓకే, నాకు కూడా నచ్చింది. మా అమ్మ సెలక్షన్ సూపర్ అని నాకు ఎప్పుడో తెలుసు. సెలెక్షన్ వరకు క్రెడిట్ ఇచ్చావు, సెలెక్షన్ అయిపోయాక నన్ను కేర్లెస్గా వదిలేసావు, అంతేనా? షమ్మా, నేను పెళ్లి చేసుకుంటా అన్నది నా కోసం కాదే, నీ కోసమే. అలాగా? అయితే రేపు తాళి కట్టాక ఆ అమ్మాయి నా దగ్గర వదిలేసి నువ్వు బ్యాచిలర్గా ఉంటావా? అమ్మో, చూసావా, అమ్మ అనాల్సిన చోట నువ్వు అమ్మో అంటున్నావు. నువ్వు మారిపోయావు నాన్న. నిశ్చితార్థ ముహూర్తం పెట్టించేయమంటావా? అమ్మా, ఈ నిశ్చితార్థం, ఈ షాపింగ్లు ఇవన్నీ చెప్పొద్దమ్మా. నాకు అంత టైం లేదు, నేను రాలేను. నువ్వు పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసి నువ్వు పెళ్ళి ఎప్పుడో చెప్పు, నేను వచ్చేస్తాను. అలాగే, తాళి కట్టే తొందరలో అమ్మని మర్చిపోవు కదూ. అమ్మా, సరే 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 సరే, నువ్వేదో ఇరిటేషన్లో ఉన్నట్టున్నావు. ఒక గంటకి ఫోన్ చేస్తాలే. ఆ గంటలోనా మళ్ళీ? సరే సరే, బాయ్ బాయ్ బాయ్. బాబాయ్, ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు, శివుడు గుడి అలాంటి చోటు ఏమైనా ఉందా? ఇళ్ళంకలో ఉందండి. ఇటా పక్కన గుడి రావ చెట్టు ఉందండి. అవునా? ఇక్కడైతే తెలీదండి. ఓకే, ఉన్నాయండి. దుద్దుపట్లో కూడా ఉన్నాయండి. గుడి, రాయి చెట్టు, యాప చెట్టు ఏటికొట్టి పక్కనే ఉంటాయండి.
బాబాయ్, గోదావరి గట్టు, ఒక పెద్ద రావి చెట్టు, ఆ చెట్టు కింద ఒక శివుడి గుడి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాంటి ప్లేస్ ఏమన్నా ఉందా? ఏం ఐడియా రావట్లేదా? ఓకేలే. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు, శివుడి గుడి, అలాంటి చోటు ఏమైనా ఉందా? ఇక్కడే ఉండేదని ఓ పెద్ద రాయి చెట్టు, అది కొట్టేసి బిల్డింగ్ కట్టేశారండి. పెద్ద తెప్ప ఊరుందండి, అక్కడ చూడండి. హే, ఇదేంటి ఒకప్పుడు నేనున్న ఊర్లానే ఉంది. మా నాన్న వర్క్ చేసిన పోస్ట్ ఆఫీసు. నైస్. నైస్ విలేజ్. మొత్తానికి మా పాత ఊరు వచ్చామన్నమాట. ఒకసారి అమ్మకి ఫోన్ చేద్దాం, హ్యాపీ ఫీల్ అవుతుంది. రేయ్, నీకు అమ్మ గుర్తుందా? అమ్మా, నీకు శివుడి లంక గుర్తుందా? నాకు గుర్తుండకపోవడం ఏంట్రా? మనం ఆ ఊర్లో 5 సంవత్సరాలు ఉన్నాం. నువ్వు వింటర్లో ఉన్నప్పుడు మనం ఉండింది అక్కడే. అవును, ఆ ఊరు గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? అదేనమ్మా, నేను లొకేషన్ పని మీద వచ్చాను కదా, ప్రజెంట్ ఆ ఊర్లోనే ఉన్నా.
ఇక్కడికి వచ్చాక ఈ ఊరు చూసాక అప్పుడు గుర్తొచ్చింది, అందుకే నీకు ఫోన్ చేశాను. ఓ ఆ ముక్క నాకు చెప్పుంటే నేను వచ్చుండేదాన్ని కదరా. అయినా ఆ ఊర్లో ఎంకాయమ్మ అని ఒక ఆవిడ ఉండేదిరా. ఆవిడ మనల్ని చాలా బాగా చూసుకుంది. రే అక్కడికి వెళ్ళాక ఒకసారి ఫోన్ చేయించు, నేను మాట్లాడతాను. అలాగేనమ్మా, సరే నేను మళ్ళీ కాల్ చేస్తానులే. ఇప్పుడు ఐడియా వస్తుంది, ఇటే కదా గోదావరి గట్టు. ఎస్, వెళ్దాం. గోదావరి గట్టున రావి చెట్టు కింద శివుడు గోదావరి గట్టు, ఆ గట్టు పైన కూర్చొని గోదావరి అలలు రావి చెట్టు ఆలకిస్తూ నీ రాకగా ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నన్ను ప్రేమించే అమ్మాయి. మరి శివుడు గుడి? నీ రాకగా ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నన్ను ప్రేమించే అమ్మాయి. ఓం నమః శివాయ. అంటే గోదావరి గట్టు, రావి చెట్టు, శివుడి గుడి. ఎస్, లెటర్లో అమ్మాయి రాసిన అడ్రస్ దొరికింది. ఇంకా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. హాయ్ ప్రియా. హాయ్, మీరు శివుళ్ళంక వెళ్ళారంట కదా? యా జస్ట్ నౌ. ఎవరు చెప్పారు? మీ అమ్మగారు. మీరు చిన్నప్పుడు అక్కడే ఉండేవారంట కదా? అవును. ఇంతకీ మీరు ఆ ఊరు ఏ పని మీద వెళ్ళారు? అదే చెప్పాను కదా, లొకేషన్ చూడడానికని. ఓహో, ఎన్ని రోజులు అక్కడ? మేబీ 3 days. మరి స్టే ఎక్కడ చేస్తారు? ఐ డోంట్ నో. ఈ దగ్గరలో ఏదో టౌన్ ఉందంట. అక్కడికి 7 kilometers దూరంలో మా ఊరుంది. మీరు అక్కడికి వెళ్ళి స్టే చేయండి. అక్కడ మా పెంట్ హౌస్ కూడా ఉంది. మా బాబాయ్ వాళ్ళ కొడుకుంటాడు. మీకు ఏదైనా కావాలి అంటే తను చూసుకుంటాడు. హే దట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. శివుడి లంకలో గోదావరి చాలా చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు వెళ్ళాను. ఒకసారి చూడండి. మీరు వెతికే లొకేషన్కి ఏదైనా సరిపోతుందేమో. హే, నేను ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. ఓ ఓకే. ఆ ప్లేస్ బాగుంది కదా? యా టేక్ కేర్, బాయ్. ఓకే బాయ్. బాబాయ్, ఈ ఊళ్ళో ఉండడానికి హోటల్స్ ఏమైనా దొరుకుతాయా? అరే రవి, ఏంటేనా మనోడు టౌన్ లో ఉండడానికి వచ్చారా? ఎవరబ్బాయి గారండి మీరు? పోస్ట్ మాస్టర్ గురునాథం గారు వాళ్ళ అబ్బాయి. మా అయ్యా, నేను మా రవి గారిని. మా ఆవిడ రాధా. రాధా బద్రి సినిమా పని మీద మన ఊరు వచ్చాడంట. 4 రోజులు ఇక్కడే ఉంటాడు. హాయ్ అన్నయ్య, రెడీ అయిపోయారా? భోజనం చేద్దురుగాని రండి. లేదు, నేను తర్వాత చేస్తాను. సరే అన్న. అవును, రవి ఇంకా రాలేదా? గేదెకి బాగాలేదంటే డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. వస్తూ ఉంటాడు, మీరు లోపల కూర్చోండి. పర్లేదు, రవి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తింటాంలే. సరే అన్నయ్య. హాయ్ ప్రియా. హాయ్. టౌన్కి వచ్చారా? మంచి హోటల్ దొరికిందా? లేదు,
ఇదే ఊర్లో ఉన్నాను. ఆ, అవునా? అయినా అక్కడ హోటల్స్ ఏముంటాయి? నా చిన్నప్పుడు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాడిక్కడే ఉండమని బలవంతం చేస్తే తప్పలేదు. అంటే నేను బలవంతం చేయలేదు కాబట్టి మా ఊరు వెళ్ళలేదా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. ఊరికే అన్నానులేండి. ఆ, అవును, అక్కడ వైఫై ఉండదు, నెట్వర్క్ సరిగ్గా పనిచేయదు. మీకేమో రాత్రి ఏదో ఒక సినిమా చూస్తేనే కానీ ఏం తోచదు. స్టోరీయో ఓ కాన్సెప్టో ఒక స్క్రిప్టో రాసుకుంటేనే కానీ మీకు నిద్ర పట్టదు. మరి మీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా లేదా బోర్ ఫీల్ అవుతున్నారా? ల్యాప్టాప్లో మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టోరీ రాసుకోవడానికి వైఫైతో పని లేదనుకుంటా. కథ రాసుకోవడానికి మా బాస్ బ్యాంకాక్ వెళ్తారు. నేను ఈ పల్లెటూరుకు వచ్చి రాస్తాను. నాకు ఇక్కడ ఒక మంచి కథ దొరకచ్చు కదా. సరే సరే, మీ ఫ్రెండ్ పేరేంటి? రవి. ఆ, సరే, మీరున్న లొకేషన్ నాకు సెండ్ చేయండి. ఎందుకు? ఏంటి రీజన్ చెప్తేనే కానీ సెండ్ చేయరా? హే, అదేం లేదు. సరే, ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్. ఓకే, బాయ్. సాంప్రదాయ మత్స్యకారులు. ఈ బుక్లో ఏవో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేస్తున్నాయండి. ఏంటి ఇందులో కూడా అండర్లైన్ చేస్తున్నాయి? అరే, అన్ని బుక్స్లోనే అండర్లైన్ చేస్తున్నాయండి. ఈ బుక్స్ అన్నీ ఈ అమ్మాయివేనా? అంటే నాకు దొరికిన పుస్తకం ఈ రాధదేనా? ఈ బుక్ ఏదో 11/6 ఏటిగట్టులో అని ఏదో ఉంది. అందులో ఏవో కొన్ని పేజెస్ అండర్లైన్ చేసున్నారా? కానీ నిన్ను మనసులో ఉన్న భావాలు చెప్పాలని చాలా ప్రశ్నగా అనిపించావు. నువ్వు నన్ను గమనించావా అని ఆలోచిస్తూనే ఉన్నాను. మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? నాది వన్ సైడ్ లవ్ అండి. అంటే ఆ అబ్బాయి మీకు ప్రపోజ్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డా? కాదు, నేనే చెప్పలేకపోయాను.
అలా నా లవ్ నాలోనే మిగిలిపోయింది.